నమస్తే అండి. ఈ రోజు అయితే ఒక మంచి హెయిర్ బ్యాండ్ అయితే చూపించేద్దాం అనుకుంటున్నాను. దాన్ని అసలు ఎలా జాయింట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలోనైతే చూపించేస్తానండి. 3D డిజైన్ అయితే తయారు చేస్తున్నాను నేను వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దానికి కావాల్సినవి చూపిస్తాను. ఫస్ట్ మనము హెయిర్ రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలన్నమాట. తర్వాత MDF బేస్ అండి. ఇది 1.5 ml బేస్ అనమాట. ఇదేమో అటాచ్డ్ అనమాట. రబ్బర్ బ్యాండ్కి అటాచ్ చేసుకునేది. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము. మన వీడియోస్లో ఫుల్ వీడియోలోనైతే ఉంటుందండి. నేను ఇంతకుముందు దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది, మనం థ్రెడ్ తోటి ఎలా కుట్టుకోవాలి, వీటికి MDF బేస్కి ఎలా హోల్ పెట్టాలనేది కూడా వీడియో చేశాను. ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి ఈ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్లో మనం ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా లాగితే దీనికి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి B7000 గ్లూని అయితే మనము అంటించుకునేటప్పుడు మాత్రము దీనికి B7000 గ్లూ మాత్రమే యూజ్ చేయాలి. దీని మీద మనము ఇలా B7000 గ్లూ అయితే అంటించేసుకోవాలి. ఈ బేస్ని మీరు ఇలా పట్టుకొని కరెక్ట్గా సెంటర్కి ఉండేలాగా దీన్ని మనము అంటించేసుకోవాలన్నమాట. మనకి హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని డ్రై అవ్వనివ్వాలండి. ఎప్పుడైనా మనము ఇలా అంటించుకున్న తర్వాత దీన్ని అసలు 1 అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ అండి. 1 అవర్ అంటే ఇంకా గట్టిగా స్టిక్ అయిపోతుంది. ఉండంగా ఇది చాలా గట్టిగా స్టిక్ అవుతుంది. చూడండి, బాగా గట్టిగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. కానీ మామూలుగా అయితే ఇది ఊడి రాదనమాట. హాఫ్ అన్ అవర్ పాటు ఆరనివ్వాలి ఇలా. ఇప్పుడు దీనికి కావాల్సిన కుందన్స్ అండి. నేను హార్ట్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, హార్ట్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. సెరామిక్ గోల్డెన్ షేప్లో మనకి పింక్ కలర్ అనమాట. గ్లూ అయితే అంటించేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా ఈ డిజైన్ అనేది తయారు చేయొచ్చు అండి. ఇలా గ్లూ అయితే మనము మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు హార్ట్ షేప్ కుందన్స్ అండి మనము ఆపోజిట్ డైరెక్షన్లోనైతే పెట్టేసుకోవాలి. చూడండి, మనకి పెట్టేటప్పుడే ఆ రౌండ్ అనేది రావాలన్నమాట. చాలా బాగుంటుందండి. మీరు గ్లూ ఎప్పుడైనా B7000 గ్లూ అయితే మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టుకుందాము. ఇది 3D డిజైన్ అనమాట. చాలా బాగుంటుంది. మీకు వచ్చేసి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సెరామిక్ కుందన్స్కి కాంబినేషన్ అనేది డ్రాప్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మధ్యలో వచ్చేసి మనము క్లిప్ స్టోన్ అయితే పెట్టేసుకుందాం. గోల్డ్ కలర్ జర్కనైనా పెట్టుకోండి, లేదు అంటే ఇంకా వేరే ఏ స్టోన్స్ అయినా పెట్టుకోండి. కుందనైనా పెట్టుకోండి, వైట్ కుందన. నేనైతే గోల్డ్ కలరు క్లిప్ స్టోన్ అయితే పెట్టుకుంటున్నాను. బేస్ రబ్బర్ బ్యాండ్ మనకి పట్టు చీరల మీదకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం తయారు చేసిన తర్వాతనైతే వెయిట్ కూడా బాగుంటుంది అనమాట. ఆ మధ్యలో క్లిప్ స్టోన్ పెట్టడం వల్ల లుక్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, నచ్చిందండి ఈ జడ రబ్బర్ బ్యాండ్. నేను తయారు చేయకముందే చెప్పాను, ఇది చేసిన తర్వాత చాలా బాగుంటుందని. ఇలా మనము డిఫరెంట్ ప్యాటర్న్స్లోనైతే తయారు చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి.